17 నెలల్లో నీ మంత్రులు నల్గొండకు పోయితే గిరికెళ్ళి 100 కిలోమీటర్లు పోయితే కూడా షేర్ ఆటో వాడినట్టు వాడుతున్నారు హెలికాప్టర్. చూస్తలేరా మీరు? కొట్టుకుంటారు. ఇంకా భువనగిరి పోతాను, ఎమ్మెల్యేల బర్త్డేలకు హెలికాప్టర్లో పోతాను. వీళ్ళట చాలా పద్ధతిగా నడుపుతున్నారు. షేర్ ఆటో కంటే అధ్వానంగా వాడుతున్నారు వాస్తవంగా అయితే. హెలికాప్టర్ ఉంటే తప్ప హైదరాబాద్ దాటిపోమంటుండే ఒక్కొక్క మంత్రి. ఈ ఎకానమీ క్లాస్ అంటాడు ముఖ్యమంత్రి. నువ్వు ఎక్కే విమానం దిగే విమానం మేము చూస్తలేమా? అరే రే, ప్రైవేట్ ఫ్లైట్లు, జల్సాలు, 7 విదేశీ యాత్రలు, మీ మంత్రుల హెలికాప్టర్ ట్రిప్పులు విడుదల చేయి, శ్వేతపత్రం విడుదల చేయి. 17 నెలల్లో నీ మంత్రులు నల్గొండకు పోయితే గిరికెళ్ళి 100 కిలోమీటర్లు పోయితే కూడా షేర్ ఆటో వాడినట్టు వాడుతున్నారు హెలికాప్టర్. చూస్తలేరా మీరు? కొట్టుకుంటారు. ఇంకా భువనగిరి పోతాను, ఎమ్మెల్యేల బర్త్డేలకు హెలికాప్టర్లో పోతాను. వీళ్ళట చాలా పద్ధతిగా నడుపుతున్నారు. షేర్ ఆటో కంటే అధ్వానంగా వాడుతున్నారు వాస్తవంగా అయితే. హెలికాప్టర్ ఉంటే తప్ప హైదరాబాద్ దాటిపోమంటుండే ఒక్కొక్క మంత్రి. ఈ ఎకానమీ క్లాస్ అంటాడు ముఖ్యమంత్రి. నువ్వు ఎక్కే విమానం దిగే విమానం మేము చూస్తలేమా? అరే రే, ప్రైవేట్ ఫ్లైట్లు, జల్సాలు, 7 విదేశీ యాత్రలు, మీ మంత్రుల హెలికాప్టర్ ట్రిప్పులు విడుదల చేయి, శ్వేతపత్రం విడుదల చేయి. 17 నెలల్లో నీ మంత్రులు నల్గొండకు పోయితే గిరికెళ్ళి 100 కిలోమీటర్లు పోయితే కూడా షేర్ ఆటో వాడినట్టు వాడుతున్నారు హెలికాప్టర్. చూస్తలేరా మీరు? కొట్టుకుంటారు. ఇంకా భువనగిరి పోతాను, ఎమ్మెల్యేల బర్త్డేలకు హెలికాప్టర్లో పోతాను. వీళ్ళట చాలా పద్ధతిగా నడుపుతున్నారు. షేర్ ఆటో కంటే అధ్వానంగా వాడుతున్నారు వాస్తవంగా అయితే. హెలికాప్టర్ ఉంటే తప్ప హైదరాబాద్ దాటిపోమంటుండే ఒక్కొక్క మంత్రి. ఈ ఎకానమీ క్లాస్ అంటాడు ముఖ్యమంత్రి. నువ్వు ఎక్కే విమానం దిగే విమానం మేము చూస్తలేమా? అరే రే, ప్రైవేట్ ఫ్లైట్లు, జల్సాలు, 7 విదేశీ యాత్రలు, మీ మంత్రుల హెలికాప్టర్ ట్రిప్పులు విడుదల చేయి, శ్వేతపత్రం విడుదల చేయి. అంటే మాత్రం ఇక్కడ దాకా ఉపేక్షించడం ఇక మాత్రం ఊరుకోము. కేసీఆర్ గారిని కూడా ఇంకా ఈ చివరిసారి చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారిని ఇప్పటిదాకా ఎన్ని మాటలన్నా పడ్డం. ఇక్కడ నుంచి కేసీఆర్ గారిని నువ్వు వ్యక్తిగతంగా దూషిస్తే మాత్రం నీ నాలిక చీరేసే రోజు కూడా వస్తుంది. తప్పకుండా యాది పెట్టుకో. ఎవడు 100 సంవత్సరాల కోసం పుట్టలేదు, ఎవడు 1000 సంవత్సరాలు ఉండడు. పక్కా చెప్తున్నాం, ముమ్మాటికి మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ. నువ్వు చేసిన నీ దిక్కుమాలిన పరిపాలన వల్ల అతలాకుతలమైన రాష్ట్రాన్ని మళ్ళా గాడిన పెట్టే సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. అందుకే వాళ్ళ రాష్ట్ర ప్రజలు నీకు చేత కాకపోతే క్షమాపణ చెప్పు, అడ్డమైన హామీలు ఇచ్చినందుకు క్షమాపణ చెప్పి తప్పుకో. అంతే. ఇంక విచిత్రమైన మాట నేను ఎకానమీ క్లాస్లో పోతున్నా, నేను చాలా పద్ధతిగా ఉంటున్నా, 18 గంటలు పని చేస్తున్నా, నన్ను కోసుక తింటరా అయింది. కోసుక తింటేందుకు ఏమైనా కోతాబరి మామిడికాయ అవి నాకు అర్థం కాదు. నన్ను కోసుక తింటారా? అర్థం కాని విషయం విచిత్రమైంది. 43 సార్లు వేయిండు. ఒక ముఖ్యమంత్రి అంటాడు తుత్తనే పోతాడా? గడ్డపార లెక్క పోడు కదా. ఆయన ఎంబడ 100 మాగదులు, సిబ్బంది, మన్ను మశానం, ఆయన ఇంకా బ్రోకర్లు, వాళ్ళు వీళ్ళు మస్తు మంది పోతారు. 17 నెలల్లో 43 సార్లు నువ్వు ఢిల్లీకి ఎక్కే విమానం దిగే విమానం తెచ్చిందైతే ఏం లేదు. పెట్టిన ఖర్చు ఎంత? శ్వేతపత్రం విడుదల చేయి.